మా యొక్క స్కూల్లోనే హిందీ పీజీటీగా పనిచేస్తున్నటువంటి ఒక ఆయన జరిగేటువంటి చిన్న సిచ్యువేషన్ మీ అందరితో పంచుకోదలుచుకున్నాను. దీన్ని బట్టి ఇది ఎంత ట్రాన్స్ఫర్ జరిగిందో తెలుస్తుంది. ఆయనకి పీజీ సర్టిఫికేట్ యాక్చువల్గా లేదు, పీజీటీ వచ్చింది, ఆయన తిరస్కరించారు. అట్ ద సేమ్ టైం అధికారులు ఎలాగున్నారంటే ఆ వ్యక్తిని తిరస్కరించడంతో పాటు ఒకరోజు టైం ఇచ్చి తెచ్చుకోమని చెప్పారు. తెచ్చుకోమంటే ఇక్కడ ఆ అబ్బాయి ఎక్కడ చేశారంటే చెన్నైలో చేశాడు, ఒకరోజు ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వెరిఫికేషన్ చేసినటువంటి ఒక మేడం గారు తన యొక్క సొంత డబ్బులతో ఆ అబ్బాయికి ఫ్లైట్ టికెట్ వేసి ఆ అమ్మాయి పంపించారనమాట. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది, అట్ ద సేమ్ టైం సో వచ్చినటువంటి అభ్యర్థులను కోరుండే పంపించిన ఉద్దేశం అధికారులకు ఎవరికి ఉండదండి. మనల్ని మన యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఆయన ఎవరైనా మీకు తెలుసు, ఎంత ట్రాన్స్పరెన్సీగా తెలిసిందో తెలుసు. నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అండి, మనందరం కూడా విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళేటప్పుడు నన్ను ఆశ్చర్యాన్ని గురి చేసిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఒక రాజకీయ నాయకుడు ఫోటో లేదండి. దాన్ని బట్టి అది ఎంత ట్రాన్స్పరెంట్ జరిగిందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. 10 లక్షలకి ఒక పోస్ట్ అమ్మిస్తారు అంటున్నారు. సార్ చెప్పినట్టు ఇక్కడ 10,000 కూడా మనం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఎలా 10 లక్షలు పెట్టి కొంటాం పోస్ట్? ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అసలు? మనం చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినాం. ఇక్కడ బిఎస్సి రాసే వాళ్ళంటే 90% అందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు. ఇది గమనించకుండా వాళ్ళు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అండి. అబద్ధాన్ని మనం ఖండించకపోతే అదే నిజమే రాజ్యం వెళ్తుందని చెప్తారు. కాబట్టి ఖండించవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది.